జీవితంలో ఎదగాలన్నా, ఓడాలన్నా ఈ వీడియో నీకోసమే. ఇవి ముందుగా శీతాకాలంలో బల్సికాయలు అంటారు. బలిసికాయలు అనేది చెట్టు యొక్క కాయల పేర్లు. బలిసి చెట్టు అంటారు చెట్టు పేరు. ఇవి శీతాకాలంలోనే కాస్తాయి. చాలా టేస్టీ అండ్ రుచి చాలా రుచిగా ఉంటాయన్నమాట. పచ్చిగుంటాయి. బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చగా, ఎర్రగా వస్తుంటాయి. అవి తింటే చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. భయం అనే వరదను అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్టు నిర్మించుకో. భయం కొంతకాలమే ఉంటుంది. ధైర్యము జీవితాంతం ఉంటుంది. ఎలా అంటావా? భయం భయం వల్ల జీవితం నాశనం అవుతుంది. జీవితంలో ఏమీ కూడా చేయలేవు. అదే గాని తిరగబడి ఒక్కసారి ధైర్యంగా నిలబడి చూడు. నిరంతరం సంతోషంగా ఉంటావు. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్. ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితానికి. మన జీవితంలో అనేక కష్టాలు నడుమున కూడా అంటే ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ధైర్యంగా నిలబడగలిగితే ఆ విజయం నీ సొంతమవుతుంది. ఎగ్జాంపుల్, రకరకాల చెట్లు అడవులలో ఉంటాయి, పొలాలు గట్లలో ఉంటాయి. వరదలే వస్తున్నాయి, గాలే వస్తుంది, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుతున్నాయి. కానీ చెట్లు కొమ్మలు ఇరిగిపోయినా మళ్ళీ ఎగురిస్తుంటాయి. మళ్ళీ చెట్లు, కొమ్మలు, పూత, కాయ అన్నీ కాస్తున్నాయి. అలానే కష్టం వచ్చిన ప్రతిసారి మనిషి అక్కడే ఆగిపోకూడదు. దానికి పరిష్కారం చూసుకొని ఎదిరించి ముందుకెళ్తేనే జీవితం. నేచరే అంత గొప్పగా నోరు లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అంత ధైర్యంగా మళ్ళీ కొమ్మలు, కాయలను పూస్తుంది. మనిషివి నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. అలాంటిది ఇంకెందుకు ఆలస్యం, అక్కడే ఆగిపోకుండా లైఫ్ ఏంటి, ఏం సాధించాలి, నీ గోల్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి ముందుకు అడుగులు వేయి. ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్. ఒక మనిషికి శత్రువులు ఎలా ఉంటారో చెప్పనా? ఎదిరించలేని మనిషి, కాదనలేని మొహమాటం, ఈ రెండు ఉంటాయో వాళ్ళకి ఇవి చాలు. శత్రువులు అవసరం లేరు. ఎందుకంటే మొహమాటం లేకుండా మాట్లాడగలగాలి. కాదన లేకుండా ఎదిరించగలిగే శక్తిని, మొహమాట పడకుండా మాట్లాడగలిగే మాటలుంటే ఎవ్వరూ నీకు శత్రువులుగా ఉండరు. నీకు నువ్వే శత్రువుగా ఉండడానికి కారణం ఎదిరించలేకపోవడం, మొహమాట పడటం. ఈ రెండు పక్కన పెట్టేసి జీవితాంతం సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ఈజ్ వెల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.